హలో ఫ్రెండ్స్, ఈరోజైతే సండే స్పెషల్ తలకాయ మాంసం తలకాయ కర్రీ ఎలా తయారు చేయాలి ఏంటి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా చిన్నులపాయలు, అల్లం, కొబ్బరి తీసుకోవాలి మసాలా కోసమని. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, టమాటా, 4 పచ్చిమిరపకాయలు, మధ్యలోకి పచ్చిమిరపకాయలని చీల్చి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇదైతే సాధ్యమైనందుకు కుక్కర్లో వండుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది, ముక్క బాగా ఉడుకుతుంది. అందుకని అడుగు మందంగా ఉన్న ఒక కుక్కర్ని తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాం కదా, వాటిని ఆ తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మిరపకాయలని, ఉల్లిపాయలని. తర్వాత టమాటాలని వేసి చిన్న మంట మీద టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత మనం చిన్నులపాయ, కొబ్బరి, అల్లం పేస్ట్ని చేసుకొని ఇప్పుడు ఈ నూనెలోకి వేసుకోవాలన్నమాట. వేసుకున్న మసాలాని సన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతున్నట్టు ఉండాలి. ముందుగానే చెప్పుకున్నాం కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ విధంగా మసాలా వేగిన తర్వాత తలకాయని తెచ్చుకున్న ముక్కల్ని మనం 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ మసాలాలోకి మనం కూరని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముక్కలు మొత్తాన్ని వేసుకున్న తర్వాత మసాలాని మొత్తం ముక్కలకి పట్టేటట్లు ఒక్కసారి తిప్పుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం ముక్కలకి పట్టాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ఒక పసుపు, 1 టేబుల్ స్పూను, ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఇష్టం ఎవరి టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఘాటుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇలాంటి కర్రీలు, అందుకని ఘాటు కోసమని 3 స్పూన్స్ యాడ్ చేశాను. మనం ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత మరలా మసాలాని మొత్తం పట్టేటట్లు ముక్కలకి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన ముక్కల్ని ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా కొంచెం నీరు బయటకు వస్తూ ఉండిద్ది అన్నమాట. ఈ విధంగా కొంచెం వాటర్ పైకి రాగానే మనం 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మంది దీనికి చారువా కావాలి అని అనుకుంటారు, అందుకని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది కర్రీలా కావాలంటే వాటర్ని తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ఉడకబడినాక ఇప్పుడు కుక్కర్ మూతని మనం పెట్టుకోవాలి. నేనైతే 7 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను, ముక్క మంచిగా ఉడికిద్దనమాట. అందుకని 7 విజిల్స్ వచ్చేటట్లు చూసుకోవాలి. బోన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా ముక్క లేకుండా టేస్టీగా ఉంటుంది. ఈ బోన్స్లో ఉన్న రసం మొత్తం కూడా కర్రీలోకి వెళ్ళి చాలా టేస్ట్ వస్తుంది. 7 విజిల్స్ వచ్చేసినాయండి. చూస్తున్నారు కదా, ఓన్లీ నేను కొబ్బరి, అల్లం పేస్ట్ ఒకటే వేసాను, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఈ విధంగా వేసిన తర్వాత చివర్లో మెదడు చూస్తున్నారు కదా, ఫస్ట్లో మెదడు వేయకూడదు, మెదడుని వేసి తర్వాత కొంచెం ఈ కర్రీని ఇలానే మళ్ళీ 1 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మెదడు మొత్తం కర్రీలోకి వెళ్ళిపోయిద్ది, అందుకని లాస్ట్లో మెదడు వేసుకోవాలి. ఈ విధంగా చారువాలాగా మంచి టేస్టీ తలకాయ కర్రీ రెడీ. దీంట్లోకి చాలామంది ఎండు మసాలా కూడా వేసుకుంటారు, మా ఇంట్లో తినరు, అందుకని నేనైతే వేయలేదు. ఇంకా చివర దించేటప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి టేస్ట్కు తగినంతగా. ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చేసుకోవాలి. ఓకే, గుమాయించే తలకాయ కర్రీ రెడీ.